మిగతా వాళ్ళే రాలేదన్న సంగతి ఆయనకు అర్థం కావట్లేదు. అవును, ఇప్పుడు ఒక్క సామాజిక వర్గం వేస్తే గెలిచారు కదా. అదే కదా, అంటే పాలిటిక్స్ మీద ఆయన అవగాహన స్థాయి ఒక రకంగా ఉంటుంది. తను నేను చాలా ఎక్స్పర్ట్ అనుకుంటారు. ఆయన ఎక్స్పర్ట్ అనుకుంటే ఈ 10 ఏళ్లలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునేవాడు. ఆయన ఎక్స్పర్టైజేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ బేసిస్ మీద డిపెండ్ అవుతున్నది. లైక్ చంద్రబాబు పార్టీని తెలుగుదేశం తీసుకున్నాడు కాబట్టి ఆయన సొంతగా పార్టీ పెట్టుకుంటే ఆయన వల్ల అయ్యి ఉండేదిగా. ఇప్పుడు ఈయనకి కూడా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, నడపడం కష్టం, ఒక్కొక్క అడుగు వేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్లోనే ఉన్నారు ఆయన. ఒకప్పుడు నాగబాబు గారు చెప్పినట్టు ఆయన వ్యూహం ఆయనకుంది, ఆయన చెప్పింది మీరు ఫాలో అయిపోయింది, ఎవరు ప్రశ్నించకండి. నాగబాబు చెప్పినట్టు కాపును కుల నాయకులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, లేదంటే ఆయన జోగైల హరిరామ్ జోగైల అంటే వాళ్ళు లేఖల రూపంలో ఇచ్చేస్తున్నారు, ఆయనే మొత్తం పార్టీ నడిపేస్తున్నారు కాబట్టి కావాలని ఈయన పక్కన పెడుతున్నారా? అది మంచిగా చెడుకా? ఇప్పుడు ముద్రగడని కలుస్తారేమో. ఆయన కూడా నిన్న ఒక ప్రకటన చేశారు, వస్తే ఒక నమస్కారం పెడతాను, లేకపోతే 2 నమస్కారాలు పెడతాను, మీకు మీ పార్టీకి ఒక దండం అనేది. ఒక రకంగా ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి మరి ఆయన తప్పుకున్నట్టేమో, ఆయన ఒక ప్రకటన చేయాలి. ఇదంతా మంచిగా చెడుకా? బేసిక్గా కాపు నాయకులు పవన్ కళ్యాణ్ని ఎంతగా అభిమానిస్తారు, ముద్రగడని అంతే అభిమానిస్తారు. అది ఫస్ట్ గ్రహించాల్సిన అంశం. అయితే ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. ఇంకొక కాపు నాయకుడు నేను అంగీకరించలేడు. కాపులంతా తన్నే ఓన్ చేసుకోవాలనుకుంటాడు. ఇంకొకళ్ళ కాపు నాయకుడు కాబట్టి నేను వెళ్తే అది కాపుల ముద్ర నాకు పడిపోతుంది, మిగతా వర్గాలు